ఇప్పుడు అన్బయాస్డ్ గా ఉండడం కూడా తప్పే. వైన్ షో వార్త రాసిన దాన్నే చూస్తున్నావు నువ్వు, ఎందుకంటే నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావు. అదే మీరు డిబేట్ లో ఉన్నప్పుడు ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకుంటారు? ఎక్కడైతే అతను బ్రేక్ అయ్యే ఇన్ఫర్మేషన్ చెప్తాడు, ఎక్కడైతే కోప్పడతాడు, అవన్నీ తెలుసు కాబట్టి నేను రాబడతా, అంతవరకే. ఇప్పుడు మూర్తి గారికి పిఆర్టీ ఉందా? గేమర్స్ అయినా ట్రోలర్స్ కైనా మెటీరియల్ అయ్యామంటే చాలా హ్యాపీ అయిపోయా అన్నారు ఆయన ఒక సందర్భంలో. కేసీఆర్ గారు వాయిస్ అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు మరి ఈ మధ్య స్టింగ్ ఆపరేషన్ చేస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించి ఆ మధ్య ఒక స్టింగ్ ఆపరేషన్ చేస్తే అంత ముందు పనిచేసి వచ్చాను. నేను డిజైన్ చేసి వచ్చి వస్తే వేణుస్వామి కేసు ఉంది, అందులో కాల్ రికార్డింగ్స్ నుంచి ఆయన క్యాష్ రూపంలో ఎంత తీసుకున్నారు అన్నంత వరకు మీ దగ్గర ప్రాపర్ డేటా ఉందన్నమాట. సో హౌ డు యూ సోర్స్ ఇట్? ఎంతవరకు వ్యాలిడ్ అంటారు అది సోర్సింగ్? ప్రభుత్వానికి సంబంధించిన భూమి ఆయన రాయించేసుకున్నాడు. కొంతమంది నీకు చెప్పిన వార్త ఏ స్థాయిలో రీసెర్చ్ చేస్తానంటే అతని లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్, అతనికి సంబంధించిన ఎవ్రీథింగ్ నేను స్టడీ చేసి వెళ్తాను. సో ఇప్పుడు మూర్తి గారు ఎప్పుడన్నా ఓన్ ఛానల్ లేదా పొలిటికల్ సైడ్ ఎమ్మెల్యే కనీసం? ఇదివరకు అయితే రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉండేవారు, అవును. ఇప్పుడు శత్రువులుగా మారిపోయారు, ఒకళ్ళొకళ్ళు చూసే ద్రోణం.